ఆయన కొడుకు బాగుపడాలి, ఆయన బిడ్డలు లోపల ఇంకా బాగుపడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడడానికి మాత్రమే ఇలా కేసీఆర్ కొత్త డ్రామాలు వేస్తూ మళ్ళా తెలంగాణ యాస భాషతోని ఇలా మనం మోసం చేసే ప్రయత్నం చేసినాడు. ఎన్నికల ముందేమో జై తెలంగాణ అన్నాడు. ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ పదాన్ని టీఆర్ఎస్ పార్టీకి మార్చి తెలంగాణ పదాన్ని చేసాడు. ఆంధ్రకు వేడు రోజక్క వింటారు రియల్ కూర్చున్నాడు. ఆడికి వచ్చి రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పన్నాడు. మరి తెలంగాణను నీటి వనరుల విషయంలో మొత్తం బర్బాద్ చేసిండు. అక్కడ కాంగ్రెస్ అక్కడ టీడీపీతో కుమ్మక్కైనా అంతకుముందు చంద్రబాబు కుమ్మక్కాడు, ఇప్పుడు జగన్ గారితో కుమ్మక్కై ఏ విధంగా తెలంగాణ బర్బాద్ ఇచ్చిందో ఇలా ఆలోచించిన అవసరం ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇలా మళ్ళీ మనకు మనమే మోసం చేసుకున్న అవుతాం. ఇచ్చిన హామీలు గ్యారెంటీ నిలవడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా, కానీ ఢిల్లీకి పైసలు పంపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టడానికి దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఏటీఎం